భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంగళవారం. ఈ మంగళవారం రోజున నువ్వు ఎదురు చూసేదే నీకు అందివ్వబోతున్నానమ్మా. తప్పకుండా నా చేతిలో ఉన్న ఈ శూలాన్ని తాకి నేను అందించేటువంటి ఈ శుభవార్తని అందుకో బిడ్డ అని చెప్పి దుర్గమ్మ అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసిందండి. దుర్గమ్మ చెప్పే సందేశం వినే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎంతటి ప్రాబ్లంనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. భార్యాభర్తల మధ్య తగాదాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ నెంబర్ 1 స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే ఇట్టే ఫోన్ ద్వారా పరిష్కరించేస్తారు. సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ అవ్వండి. జై దుర్గమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నా బంగారు తల్లి అయిన నా భక్తురాలివైన నీ దగ్గర ఒక మాట చెప్పడానికే వచ్చానమ్మా. అత్యవసరంగా వచ్చాను. ఈరోజు నువ్వు విని తీరాల్సిందే. ఈ మంగళకరమైన రోజున ఒక మంచి వార్త, నీ కోసం ఎదురు చూస్తున్న ఒక శుభవార్త, సాక్షాత్తు దుర్గమ్మ తల్లే నీకు అందిస్తున్నటువంటి శుభవార్త. మనసు పెట్టి విను నా బంగారు తల్లి. ఇప్పుడు మనసులో ఉన్న అమ్మా అమ్మా అని నన్ను తలుచుకుంటూ వెతుక్కుంటూ ఉంది కదా, ఎప్పుడు నన్ను తలుచుకుంటూ భక్తితో నన్నే మొక్కుకుంటూ ఉన్న నా బిడ్డకి నా చేతులతో అదృష్టాన్ని రాయబోతున్నానమ్మా. నీ జీవితంలో ఉన్న శత్రువులను తొలగించి నువ్వు పడుతున్న బాధలు, కష్టాలు, వాటి వల్ల వచ్చే కన్నీళ్లను సాక్షాత్తు ఈ తల్లి చేతులతో తుడిచి నా ఒడిలో స్థానం ఇచ్చి నీకు ఓదార్పుగా ఉండి నీ కష్టాన్ని తీర్చే మాట తల్లి ఇది. నన్ను పిలుస్తూ ఉన్నావు కదా, ఆ విషయం గురించి, నీ మనసులో ఉన్న మాట గురించి నేను చెప్పడానికే వచ్చాను. నీకు ఏం చెయ్యలేదు. నీకు ఇస్తున్న కష్టాలని నువ్వు దండనగా భావిస్తున్నావు. నువ్వు నా బిడ్డవై, నువ్వు నా భక్తురాలివి. దండిస్తానా చెప్పు నిన్ను? నిన్ను నువ్వు చూసుకోవాలని కొన్ని పరీక్షలు నీకు కూడా ఇస్తూ ఉంటాను. నువ్వు కలలో కూడా అనుకోవద్దు తల్లి నిన్ను శిక్షిస్తున్నానని. ఈ అమ్మ నిన్ను, నీ తల్లిని నేను శిక్షిస్తానా చెప్పు? నీ మనసులో ఏదైతే ఉందో ఆ అపోహని తుడిచిపడి ఇక నీకు కావలసిన విజయాన్ని నేను అందిస్తాను. అంతేకాని నేను ఆ విజయాన్ని సాక్షాత్తు ఈ తల్లిని నేనే కల్పిస్తానమ్మా. నీ జీవితంలో జరిగే అన్నింటినీ కూడా దండనగా అని నువ్వు అనుకోవద్దు. బోధన అనుకో, పాఠం అనుకో, నీకు పెడుతున్న పరీక్ష అనుకో బిడ్డ. నేను ఎప్పుడూ కూడా అమాయకులైన నా భక్తులను నేను ఒక తల్లిగా భావించి, నా బిడ్డలుగా మిమ్మల్ని భావించి నేను ఆదుకుంటూ ఉంటాను. అమ్మా, నేను నా తల్లిగా నిన్ను అనుకుంటూ ఉంటాను. ఏట్లో చేపలు ఏ విధంగా అయితే తనకలాడుతూ ఉంటాయో, చిక్కుల్లో ఇరుక్కొని గిలగిలా కొట్టుకుంటూ అవస్థపడుతున్నావు, అదేవిధంగా నీ దుఃఖం అంతా నేను గమనిస్తూ ఉంటాను. చెడ్డవాళ్ళు ఖచ్చితంగా దండింపబడతారు తల్లి. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు ఎవరికైతే నీకు చెడు చెయ్యాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా నా చేత శిక్షింపబడతారు. నేను అందరినీ కూడా శిక్షించలేదు. నేను వాళ్ళకి సరైన పాఠాన్ని నేర్పిస్తాను, గుణపాఠాన్ని నేర్పిస్తాను. మంచి దారిలో వాళ్ళని కూడా మారుస్తాను. నీకు ఆపద కల్పించకుండా నీకు శత్రువులు అనుకున్న వాళ్ళని కూడా నీకు మిత్రులుగా చేస్తాను. నీకు నేను ఏది చెయ్యాలో, నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది ఆలస్యం అవుతుంది అనుకున్నావు కదా. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుందే తప్ప తప్పకుండా నీకు అదే జరిగి తీరుతుందమ్మా. ఈ దుర్గమ్మ తల్లి ఏది కూడా చేయటం లేదు అని నువ్వు అనుకోవద్దు. అలా అనుకుంటే అది నీ పొరపాటే బిడ్డ. పొరపాటుగా కూడా నువ్వు అలా అనుకోవద్దమ్మా. నీ ప్రశాంతత అనేది నీకు దూరం అవుతుంది అలా అనుకోవటం వల్ల. ఇక్కడ నీకు అర్థమైంది కదా, ఇచ్చేందుకు ఈ అమ్మ సిద్ధంగా ఉంది, తీసుకునేందుకు నువ్వు తయారుగా ఉన్నావా? కానీ నీకు అలజడిగా ఉన్న మనసు మాత్రం నేను నా అనుగ్రహాన్ని ఇవ్వనని నువ్వు అపోహపడుతున్నావు. నీకు నేను అప్పుడప్పుడు చెబుతూనే ఉంటాను కదా, కొన్ని సందేశాలు, బోధనలు అన్నీ నువ్వు గమనిస్తూనే ఉంటావు. నీకు అర్థమవుతుంది.
నువ్వు చేస్తున్న ఆ పూర్వజన్మ పుణ్యం వలన నీకు ఈ దుర్గమ్మ తల్లికి నువ్వు భక్తురాలివయ్యావు. ఈ అమ్మ మహిమలు నీ కళ్ళకు ప్రత్యక్షంగా చూసి నువ్వు తరించిపోతున్నావు. అలాంటప్పుడు ఎందుకు బిడ్డ నీకు దిగులు? ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు చెప్పు? నీకైనా కాలం వస్తే తప్పకుండా నువ్వు అన్నింటికీ కూడా సమాధానం దొరుకుతుంది. నీకు అన్నీ కుదుట పడతాయి. నా భక్తులకి దిగులు భయం అనేది ఉండకూడదు. ఈ దుర్గమ్మ మీకు అండగా ఉండగా వాటన్నింటినీ పక్కన పెట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఈ దుర్గమ్మని ఒక్కసారి స్మరణ చేసుకో. దానివల్ల సకల దుఃఖాల నుంచి నీకు మోక్షం కలుగుతుంది. ఈ తల్లి అనుగ్రహం నీకు పూర్తిగా పొందుతావు. కష్టాల నుంచి విమోచనం కలిగి మోక్షం అనే ఒక తలుపు తెరుస్తాయి. కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ అమ్మ కృప వల్ల నీకు కలిగేటువంటి అదృష్టం అనేది తప్పకుండా నీ దాకా చేరుతుందమ్మా. అంటే నీ కష్టమంతా తీరిపోతుంది. ఇప్పుడు నీ మనసు ప్రశాంతత ఏర్పడింది కదా. ఇక నీ ప్రశాంతమైన మనసులో పరిశుభ్రమైన ఈ దుర్గమ్మ బిడ్డవై నీకొక మాట చెబుతాను విను. నేను అన్ని కష్టాలు తీర్చి నీ సమస్యలను తొలగించి నిన్ను అన్ని చిక్కుల నుంచి విడుదల చేస్తాను. అప్పుడు నీ కోరిక కూడా నెరవేరుతుంది. నువ్వు నా దగ్గర కోరిన అన్నింటినీ కూడా నేను నీకు ఈ చివరికి చేరుస్తాను తల్లి. నా బిడ్డల నా భక్తుల కష్టాలు అతి త్వరలో తీరబోతున్నాయి. అంత త్వరలోనే అంతవరకు నువ్వు కొన్ని విషయాలను తట్టుకోవాలి, ధైర్యంగా నిలవాలి. నేను అందించే ఈ శక్తిని నీలో పెంచుకోవాలి. నా శక్తి స్వరూపిణి అయినటువంటి ఈ దుర్గమ్మ తల్లిని అనుగ్రహాన్ని నువ్వు పొందాలి తల్లి. నా బిడ్డవైన నీకు అప్పటి వరకు ఈ అమ్మ మీద నమ్మకంతో ఎదురుచూడు. ఈ అమ్మ మీద నమ్మకం ఉంటే తప్పకుండా నీకున్నటువంటి భయం కూడా ధైర్యంగా మారుతుంది. అశుభం కూడా శుభంగా మారుతుంది. ఓటమి కూడా గెలుపుగా మారుతుంది. ఇక నిశ్చింతగా ఉండు. నీ కష్టానికి తగ్గ ఫలితం ఇస్తాను. నీ దగ్గర లాక్కున్న వాళ్ళే తప్పకుండా నీకు తిరిగి అందించేలా, వారు నిన్ను అర్థం చేసుకునేలా తప్పకుండా నీకు ఆ సమయం అనేది వస్తుందమ్మా. నా దగ్గర ఒక కార్యం అప్పగించి నమ్మకం లేకుండా ఉన్నావు అనుకో, ఓపిక లేకుండా వెతుక్కుండో ఉన్నావు అనుకో, దానికి తీర్పు వెతుకుతూ ఉన్నావు అనుకో, కానీ ఎందుకు కావలసిన ఫలితం రాలేదు అని అలజడిగా ఉన్నావో అప్పుడు నీకు అర్థమవుతుంది. నా తల్లికి తెలియదా నాకు ఎప్పుడు ఇవ్వాలో అని? ఖచ్చితంగా నాకు నేను అనుకున్నది ఇస్తుంది అని నువ్వు నమ్ముతావు. ఎప్పుడు నీకు ఏమి ఇవ్వాలి అనేది నాకు తెలుసు కాబట్టి నిశ్చింతగా ఉండు. చీకటంతా తొలగిపోయి వెలుగు వచ్చే కాలం మొదలైంది. నువ్వు ఎదురు చూసే అన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతాయి. అతి త్వరలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. నీ ఓపికకు ఎదురు చూసేదానికి ఫలితం వచ్చేసింది. ఇక నీకు దిగులెందుకు చెప్పు? నువ్వు ఇన్నాళ్ళు పడ్డ దిగులు కష్టమంతా దూరం పెట్టి నిశ్చింతగా ఉండు తల్లి. నీకంతా శుభమే జరుగుతుంది. ఇక రాబోయే ఆనందకాలాన్ని నువ్వు ఆస్వాదిస్తావు. నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేస్తావు. నీ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి బిడ్డ. నేను ఎప్పుడూ కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాను కదా. నీ ప్రతి పనిలో కూడా నీకు సహాయంగా అలాగే విజయం కలిగేలా ఆశీర్వదిస్తూ ఉంటాను. నీ గురించి విమర్శించే వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ జీవితం ఆనందంగా జీవించడం కోసం నేర్చుకో. ఇక అంతా నువ్వు కోరినట్లే జరుగుతుంది. ఈ రాబోయే కాలం నీకు అంతా మంచిగా ఉండేటట్లు నేను నా అనుగ్రహాన్ని నీకు అందిస్తాను. కాబట్టి నిశ్చింతగా నువ్వు ఏ దిగులు లేకుండా ఏ చింత లేకుండా చాలా జాగ్రత్తగా ఆనందంగా ఉండు బిడ్డ. ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయమ్మా. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.